హలో హాయ్ అందరికీ నమస్తే. నా పేరు గణేష్ వాల్మీకి, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రాముఖ్యత. మరి ఈరోజు జూన్ 21. ఈ జూన్ 21 అనేది ప్రపంచంలో మనం ఏర్పరచుకున్న సంఘటనలు, అంటే మన ద్వారా జరిగిన సంఘటనలు కాకుండా భౌగోళికంగా చాలా విశిష్టమైన రోజు ఈ రోజు జూన్ 21. మరి ఏంటా విశేషం అంటే మనందరికీ తెలుసు, ఎండాకాలం సూర్యుడు ఉదయాన్నే తొందరగా ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. అదే చలికాలం వచ్చేసరికి లేటుగా ఉదయిస్తాడు, తొందరగా అస్తమిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎండాకాలం పగటి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం అనేది తక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చేసరికి పగటి సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ తెలియని విషయం మరొకటి ఏంటంటే ఈ జూన్ 21 ప్రాముఖ్యత. అసలు పగటి సమయం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే సూర్యుడు మన భూమికి దగ్గరగా రావడం వల్ల, సూర్యుడు ఎక్కువసేపు మనకు కనబడుతూ ఉండడం వల్ల పగటి సమయం అనేది మనకు అధికంగా ఉంటుంది. మరి 21 విషయానికి వస్తే, అంటే ఈ రోజుకు సంబంధించి వస్తే సూర్యుడు అతి దగ్గరగా వస్తాడు. అయితే ఇక్కడి వరకు వస్తాడుగా, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రివర్స్ పోతాడు అన్నట్టు. సో ఈ జూన్ 21 మన సంవత్సర కాలం మొత్తం మీద అత్యంత పగటి కాలం ఉండేటటువంటి రోజు అన్నట్టు. ఈ నుంచి మళ్ళీ రివర్స్, అంటే పగటి సమయం అనేది తగ్గుకుంటూ వస్తుంది. అంటే మనకు ఎండాకాలం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిన కాంచెల్లి పగటి సమయం అనేది పెరుగుకుంటూ వచ్చి జూన్ 21 వరకు పెరుగుకుంటూ వస్తుంది. ఈ జూన్ 21 తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ వెళ్తుంది. అంటే ఈ జూన్ 21 అనేది సంవత్సర కాలం మీద భౌగోళికంగా అత్యంత పగటి సమయం ఉండేటటువంటి రోజు. సో జూన్ 21కు ఇలా ప్రాముఖ్యత ఉంది. మంచి వాతావరణ మార్పులు కూడా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాతావరణ పరంగా కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ జూన్ 21కు భౌగోళికంగా ఉన్న ఈ విశిష్టతకు మనం తోడు చేసుకున్న మరొక 2 సంఘటనలు ఏంటంటే, ప్రపంచంలో యోగా అనేది అందరూ పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలని, ప్రపంచ నలుమూలల యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి, యోగాను అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలని అభిలాషించినటువంటి ఐక్యరాజ్య సమితి ఈ జూన్ 21ను భౌగోళికంగా ఏదైతే విశిష్టత కలిగి ఉందో ఈ రోజునే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ఈ రోజుకు లింక్ చేసింది. అంటే జూన్ 21 అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ రోజును భారతదేశం ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గ్రాండ్ఫుల్ సక్సెస్గా భారతదేశం అనేది ముందుండి సక్సెస్ చేస్తుంది. మరి మరొక విశేషం ఏంటంటే ఈ జూన్ 21 సంగీత దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం. ఈరోజు వివిధ దేశాలు వాటి సంస్కృతులను ప్రతిబింబించేలా ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి, సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తారు, సంగీత కళాకారులను ప్రోత్సహిస్తారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అంటే ప్రతిబింబించేలా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తూ ఉంటారు. మామూలుగా పగటి సమయం ఎక్కువ కాబట్టి కొంతమంది అంటే విహారయాత్రలు కూడా ఈరోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవి 2 సంఘటనలతో పాటుగా మన తెలంగాణ విషయానికి వస్తే, మరి తెలంగాణ గురించి అహర్నిశలు ఆలోచించి రాజకీయ నాయకులు తెలంగాణ వాదాన్ని విడిచిపెట్టినప్పుడు పేపర్ పరంగా, ఆలోచనల పరంగా, చిన్న సభల పరంగా, చర్చల పరంగా, డిబేట్ల పరంగా ఈ యొక్క తెలంగాణ వాదాన్ని బతికించి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి కూడా ఈరోజే. మనకు దురదృష్టం ఏంటంటే ఇంత అహర్నిశలు ఆలోచించినటువంటి ఈ వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రాకముందుకే, సాకారం కాకముందుకే కన్ను మూసి మన నుంచి భౌతికంగా దూరమయ్యాడు. అయితే ఈ తెలంగాణ ఫలితాలు అనుభవించిన ప్రతిసారి అతడు ఆ ఫలితాలలో అమరుగా ఉంటాడు. కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ జూన్ 21 విశిష్టత సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి వర్ధంతి నివాళులు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.